కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ ఆడడం కానివ్వండి, లేదంటే జనరల్‌గా గూడా ఇంట్లో కింద పడ్డా, చేసినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, కొన్ని దెబ్బలు కనిపిచ్చవు. కానీ అవును. అవి నొప్పులుంటాయి. అవును. మూగ దెబ్బలు కైండ్ ఆఫ్ అవును. అంటూ అవును. ఉంటారు. అవును. సో, చాలామంది ఫస్ట్ చేసే పనేంటంటే, ఆహ్, ఒక కట్టు కట్టిచ్చేసుకోవడం, అవును. మసాజ్ ఏదో ఆయిల్ మసాజ్ అవును. చేయించేసి ఒక కట్టు కట్టిచ్చేయడం. అవును. ఆ పెయిన్ అనేది అన్‌బేరబుల్ ఉంటాయి. అవును. సో, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అంటే అలాంటివి? దెబ్బలు తగిలినప్పుడు ఎముక విరగకుంటే ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కానీ ఈ కట్టు కట్టించుకోవడం అనేది, లీవ్స్ రసాలు పెట్టడం అనేది, యెస్. పసుపు పెట్టడం పాతకాలం. హ్మ్. ఈ రోజు ఏపుల్లో ఏందంటే, మెడిసిన్‌లో ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవడం చాలా హ్మ్. ఇంపార్టెంట్. బ్లైండ్‌గా ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవద్దు. హ్మ్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికెళ్ళినా ముందు ప్రాబ్లమ్ అడగాలి. హ్మ్. నా ప్రాబ్లమ్ ఏంటి సార్? యెస్. ఆ ప్రాబ్లమ్ తెలుసుకోతే ట్రీట్మెంట్ ఎవరైనా ఇవ్వగలుగుతారు. హ్మ్. ఈవెన్ నౌ మెడిసిన్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ నోయింగ్ ది ప్రాబ్లమ్. అంటే యాహ్! డయాగ్నోసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. చాలామంది వెళ్తారు, ఏదో తెలియదు ఏదో రాసేసి మెడిసిన్స్ రాస్తారు అంతే. కానీ అది వెరీ బ్యాడ్ వే. హ్మ్. సైంటిఫికల్లీ తెలవాలి. ప్రాబ్లమ్ ఏంటిది? 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ దే రిజాల్వ్ ఆన్ దేర్ ఓన్. ఏం లేకుండానే. హ్మ్. సో మీరన్నట్టు కట్లు కట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే ఓన్లీ టెంపరరీ థింగ్స్. అంటే ఆ కట్లు కట్టుకోకున్నా కూడా అప్పటి వరకు రిలీఫ్ అది అంతే. తగ్గిపోతుంటది. హ్మ్. సో ఈ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి, హ్మ్. ప్రతి పర్సన్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి డాక్టర్ దగ్గరికెళ్ళి, "సార్ నా ప్రాబ్లమ్ ఏంటి?" హ్మ్. దట్స్ ఇంపార్టెంట్.